పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించే మర్మం ప్రేమపూర్వకంగా ఇచ్చుట్లో ఉన్న మహా గొప్ప ఆశీర్వాదం. చూడండి ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది గివింగ్. ఇఫ్ యు ఆర్ ఏ గివర్, యు ఆర్ ఏ లవర్. చూడండి, గాడ్ ఈజ్ ఏ జనరస్ గాడ్, ఏ జనరస్ గివింగ్ గాడ్. దేవుడు మన తండ్రిని యెహోవా దేవుడు ధారాళంగా ఇచ్చే దేవుడు. మనం బైబిల్ మొత్తం మీద చూస్తే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి వాగ్దానాలు తెలుసు. మనం చూస్తే బైబిల్ మొత్తం మీద చూస్తే ఒక పండితుడు 8,000 వాగ్దానాలు ఉన్నాయని, 5,467 వాగ్దానాలు ఉన్నాయని కొంతమంది బైబిల్ పండితులు మనకి బయలుపరిచారు. అయితే ఎక్కువ వాగ్దానాలు విశ్వాసం గురించో, నిరీక్షణ గురించో, ప్రేమ గురించో, అద్భుతాల గురించో లేవండి. ఎక్కువ వాగ్దానాలు దేని గురించి ఉన్నాయో తెలుసా? ఎక్కువ ప్రామిసెస్ దేని మీద ఉన్నాయో తెలుసా? గివింగ్, ఇచ్చే దాని మీద ఉన్నాయి. అయితే సంఘము ఎక్కడ ఫెయిల్ అయిపోయిందంటే, చూడండి, దేవుడికి నీ మొదటి సమయం ఇచ్చడంలోనూ, నీ ధనం ఇవ్వడంలోనూ, నీ సామర్థ్యం, నీ శక్తి సామర్థ్యాలు ఇవ్వడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినప్పుడు అపవాది నీ మీద ప్రతిరోజు విజయం సాధిస్తుంది. అందుకే ఉదయం లేచి దేవుడికి మొదటి నీ సమయంలో మొదటి గంట, లేకపోతే మొదటి హాఫ్ అన్ అవర్, లేకపోతే 1 hour 2 hours నువ్వు దేవుడికి ఇచ్చేయాలా, నువ్వు బైబిల్ ధ్యానించాలా. అలాగే నీ ధనంలో నీకు వచ్చే 100 రూపాయలు, 10 రూపాయలు, లేకపోతే నీ యొక్క జాబ్లో వచ్చే ధనము, నీ బిజినెస్లో వచ్చే ధనము నువ్వు దేవునికి ఇచ్చేసేయాలా 10%. ఆమేన్. అలాగే నీ సామర్థ్యం, నీ శక్తి సామర్థ్యాల్లో దేవుడికి నీ యవ్వన కాలమందు దేవుని కాడెను, పరిశుద్ధాత్మ అనే కాడెను, ప్రార్థన, ఉపవాసం, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అనే కాడెను, సువార్తను ప్రకటిస్తాననే కాడెను, నీ కుటుంబాన్ని నీతి న్యాయములు పరిశుద్ధతలో నడిపిస్తాను, దేవుడి రాజ్య నీతిని వెతికే విధంగా నడిపిస్తాననే కాడెను నువ్వు పెట్టుకోవాలా. నీ సమయం, నీ ధనం, నీ ప్రయత్నం నువ్వు ఎప్పుడైతే దేవుడికి మొదటి స్థానం ఇస్తావో, ప్రథమ స్థానం ఇస్తావో, ఉన్నత స్థానం ఇస్తావో, మొదటి గడియలు నీ దినము ఆరంభంలో ఇస్తావో, ఆ రోజంతా, లేకపోతే ఆ నెల అంతా, ఆ సంవత్సరం అంతా అపవాదికి నీపైన విజయం ఉండదు. నువ్వు వాడి మీద అత్యధికమైన విజయం పొందుతూనే ఉంటావు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే ప్రేమపూర్వకంగా ఇవ్వడం అంటే యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు గివ్ జనరస్లీ. ధారాళంగా ఇవ్వడం నేర్చుకోవాలా. భూమి మీద అన్నిటికంటే కష్టమైంది ఏంటో తెలుసా? గివింగ్ అనేది చాలా కష్టమైందండి. అందుకే మనం చూస్తే యోహాను రాసిన పత్రిక 3:16 చూస్తే, దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామందు విశ్వాసవించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందాలని ఆయనను మనకు అనుగ్రహించాను. అందుకే గివింగ్ ఈజ్ వెరీ హార్డ్ అండి. ఎందుకంటే ఈ లోకంలో ఈ పడిపోయిన శరీరంలో నువ్వు ఉండడం వల్ల నువ్వు దేవుడికి సమయం ఇవ్వలేవు, అన్నిటికంటే దేవుడికి ధనం ఇవ్వలేవు, దేవునికి నీ శక్తి సామర్థ్యాలు ఇవ్వలేవు. దానివల్ల నువ్వు నష్టపోతూ ఉంటావు. కానీ యేసే ఈ లోకానికి వచ్చింది సమృద్ధి గల జీవం ఇవ్వడానికి. అది నీలో పొంగి పొర్లాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నుంచి శిలువ రక్త పునరుద్ధానపు శక్తి ద్వారా ఆ సమృద్ధి గల జీవం నీలో సంపూర్ణంగా పొంగి పొర్లను గాక, నీ గిన్నె నిండి పొంగి పొర్లను గాక. ఆమేన్. ఈరోజు నుంచి నువ్వు అంతకంతకు అబ్రహాము వలె, యోబు వలె, లేకపోతే మోషే గారి వలె అంతకంతకు గొప్పగా నువ్వు ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చూడండి, బైబిల్ మొత్తం మీద దేవుడు మనకి 8,000 వాగ్దానాలు లేక 5,467 వాగ్దానాలు ఇచ్చాడు. ఈ వాగ్దానాలు ఎందుకు దేవుడు ఇచ్చాడంటే, గాడ్ బిల్డ్స్ మీ ఆర్ గాడ్ బిల్డ్స్ యూ. చూడండి, టు బిల్డ్ యువర్ లైఫ్ ఆన్ గాడ్ ప్రామిసెస్. దేవుడు ఎప్పుడు కూడా తన వాగ్దానాల మీద నీ జీవితాన్ని కట్టాలని ఆశపడతాడు. బైబిల్లో చూస్తే వాగ్దానాలు చూస్తే 2 రకాలు. ఒకటేమో అన్కండిషనల్ ప్రామిసెస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ కండిషనల్ ప్రామిసెస్. అంటే షరతులు లేని ఆశీర్వాదములు, వాగ్దానములు. షరతులు కలిగిన వాగ్దానాలు, ఆశీర్వాదాలు. బైబిల్లో చూడండి, షరతులు లేని వాగ్దానాలు ఏంటంటే, నీకు రక్షణ, లేకపోతే యేసే రెండో రాకడ, 1000 ఏళ్ల పరిపాలన, పరలోక రాజ్యం నీ కంపల్సరీగా యేసేను సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు ఎన్ని పాపాలు చేసినా కనీసం ఆ చీకటి గదుల్లో పడేసి ఆ పరలోక రాజ్యంలో నీకు కొన్ని బోధన తరగతుల్లో పెట్టి ఎలాగైనా పరలోకం ఇస్తాడు, నరకానికి నేను పంపించడు. అది షరతులు లేని ఆశీర్వాదం, వాగ్దానం. కానీ షరతులు కలిగిన చూడండి వాగ్దానాలు ఉన్నాయి.
ఈ షరతులు కలిగిన వాగ్దానాలు ఏంటంటే, దేవుడు కొన్ని షరతులు ఇస్తాడు, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. అవి విశ్వాసంలో నువ్వు ఎదగాలి, నిరీక్షణలో ఎదగాలి, ప్రేమలో ఎదగాలి, విధేయతలో వినయంలో నువ్వు ఎదగాల. ప్రతిరోజు ఈ వాక్యంతో నిన్ను నువ్వు చూడండి నల్లగొట్టుకోవాలా. ప్రతిరోజు ఈ వాక్యంతో నువ్వు నీ శరీర క్రియలను చంపేసుకోవాలా. అందుకు దేవుడు నీకేమిచ్చాడు? పరిశుద్ధాత్మనిచ్చాడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, శక్తిమంతుడు. అయితే చూడండి, షరతులు కలిగిన ఆశీర్వాదం దేవుడు మనకిచ్చాడు. ఎందుకు ఇస్తాడంటే చూడండి, దానికి కారణము మన విశ్వాసంలో విధేయతలో ఎదగాలని. ఎప్పుడు కూడా దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చి ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరడానికి నువ్వు విధేయతలో, వినయంలో, విశ్వాసంలో ఎదగాలని ఆశపడతాడు. దానికి కారణం ఎప్పుడు కూడా దేవుడు తన ప్రియ కుమారునే ఇచ్చాడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన ప్రియ బిడ్డలం కాబట్టి మనము ఆయన్ని నమ్మడం కోసం ఆయన మనకు వాగ్దానాలు ఇచ్చాడు. అంటే నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా, ఈరోజు ఈ వాక్యం ఏంటన్నా, కొంతమంది మరణ గయని గుండా వెళ్ళొచ్చు, మరణ బంధకాల గుండా వెళ్ళొచ్చు, లేకపోతే ఒంటరితనం గుండా వెళ్ళొచ్చు, అప్పులు గుండా వెళ్ళొచ్చు, ఆర్థిక ఇబ్బందులు గుండా వెళ్ళొచ్చు, జాబ్లో కష్టం ఉండొచ్చు, బిజినెస్లో కష్టం ఉండొచ్చు, లేకపోతే వివాహ బంధం చెడిపోయి ఉండవచ్చు, వివాహ జీవితం చూడండి అంత బాగోకపోక నశించిపోయి ఉండొచ్చు. కానీ నువ్వు ఎటువంటి కష్టాలు గుండా వెళ్ళినా దేవుడు నీకు రెండంతలు ఆశీర్వదిస్తాడు. అవర్ గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. అంటే నువ్వు కోల్పోయినని తిరిగిస్తాడని నువ్వు నమ్మడం కోసం దేవుడు నీకు వాగ్దానాలు ఇస్తాడు. 5467 వాగ్దానాలను అబ్రహాం ఆశీర్వాద రూపంలో శిలువ రక్త పునరుద్ధాన శక్తి ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఎవ్రీబడి హ్యాస్ క్వాలిఫైడ్ ఫర్ దీస్ చూడండి బిబ్లికల్ బైబిల్ బేస్డ్ ప్రామిసెస్. ఆమె ప్రతి ఒక్కరు అబ్రహాం ఆశీర్వాదానికి అర్హులే. అయితే ఈ కష్టాలు గుండా వెళ్తున్నప్పుడు నువ్వు వాగ్దానం ఎత్తిపట్టినప్పుడు దేవుడిని నమ్మడం కోసం గాడ్ వాంట్స్ టు టీచ్ us టు ట్రస్ట్ హిమ్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. కష్టాల్లో, శ్రమల్లో వెళ్తున్నప్పుడు దేవుడిని నమ్మడం కోసం నీకు వాగ్దానాలు ఇస్తాడు. ఆ కష్టాల్లో నీకు దేవుడు నీతో మాట్లాడిన కొన్ని వాగ్దానాలు నీకు గుర్తు రావాలా. నేను విడువను, నేను ఎడబాయను, నా కృప నీకు చాలు, నా ఎద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రం తోసివేయను, జన్మలో నీకు స్వాస్థ్యంగా భూమి దిగంతలు సొత్తుగా ఇచ్చాను, ఇదిగో నిత్యముగా ముందుగతి రానవచ్చి నీ ఆశ భంగము కానేరదు, ఇదిగో నీ దుఃఖ దినములు నేను సమాప్తం చేస్తాను. ఇవన్నీ కూడా దేవుడు చూసే ప్రతి వాగ్దానంలో ఏముంటుందో తెలుసా? గివింగ్ ఉంటుంది. మన నుంచి ఆయన ఏదో దొంగలించాలో, తీసేసుకోవాలో, లాగేసుకోవాలని కాదు. దేవుడు మనకిచ్చిన వాగ్దానాల ద్వారా ఎన్ని కష్టాలు కూడా నువ్వు వెళ్తున్నా దేవుడిని నువ్వు పరిస్థితులతో, చుట్టూ ఉన్న పరిస్థితులతో, కష్టాలతో, చూసే దానితో సంబంధం లేకుండా దేవుడిని నువ్వు సంపూర్ణంగా నమ్మాలని తండ్రి అని యెహోవాదేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చాడు. దానికి రుజువుగా వాగ్దానాలు మనకిచ్చాడు. రెండోది, ఎందుకు దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చాడంటే ఈ తండ్రి పోలికలో, యేసే పోలికలో, పరిశుద్ధాత్మ పోలిక, స్వారూప్యం, పరిపూర్ణ సంపూర్ణతలో మనం ఎదగాలని మనకు వాగ్దానాలని దేవుడు ఇచ్చాడు. అందుకే మనం ఎప్పుడు కూడా యేసేయలాగా విశ్వాసంలో, నిరీక్షణలో, ప్రేమలో, ఆత్మీయ జీవితంలో, నీతిలో, పరిశుద్ధతలో యేసేయలాగా ఎదగాలని, యేసే యొక్క గుణాలు, దైవ గుణాలు, తండ్రి గుణాలు, ప్రేమ గుణాల్లో ఎదగాలని మనకు వాగ్దానాలు ఇచ్చాడు. ఈ లోకంలో చూస్తే చూడండి, మనము ఇక్కడ ఉన్న చాలామంది ట్యాక్స్ పే చేస్తారు, పన్నులు పే చేస్తారు. ఎవరైనా ప్రేమపూర్వకంగా పన్నులు పే చేస్తారా? బలవంతంగా పన్నులు పే చేస్తారా? బలవంతంగా పన్నులు పే చేస్తారు. ప్రేమపూర్వకంగా స్కూల్ ఫీజు కడతారా? బలవంతంగా స్కూల్ ఫీజు కడతారా? బలవంతంగా కడతారు. ప్రేమపూర్వకంగా హాస్పిటల్ ఫీజు కడతారా? ఎవరైనా హాస్పిటల్ 10 లక్షలు ఇస్తే ఇంకో 10 లక్షలు ఉంచుకో అని ప్రేమగా హాస్పిటల్ ఫీజు కడతారా? బలవంతంగా కడతారా? బలవంతంగా. అంటే ఈ లోకంలో కొన్ని మనము బలవంతంగా, అంటే వీ కెన్ గివ్ వితౌట్ లవ్, అంటే ప్రేమ లేకుండా మనం ఇస్తూ ఉంటాం. బట్ వీ కెనాట్ లవ్ వితౌట్ గివింగ్. ఆమె ఎంతమందికి అర్థమవుతుంది? అంటే ప్రేమిస్తూ మనం ఇవ్వకుండా ఉండలేం. ఇస్తూ మనం ఇస్తాం, మనం పన్నులు చెల్లిస్తాం, స్కూల్ ఫీజులు కడతాం, కాలేజ్ ఫీజులు కడతాం, ఇన్సూరెన్సులు కడతాం, రకరకాలమైన పన్నులు కడతాం. కానీ ప్రేమించి కడతామా? ప్రేమించకుండా కడతామా? ప్రేమించకుండా, ఇష్టం లేకుండా కడతాం. కానీ మనం ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వాళ్ళకి మన జీవితాన్ని ఇవ్వకుండా ఉండలేం. అందుకే యేసే మనల్ని మిక్కిలిగా ప్రేమించడానికి కారణం తన్ని తానే మనలను అర్పించుకున్నాడు.
ఎంతమందికి అర్థమవుతుంది? యేసే నిన్ను ప్రేమించాడు, హద్దులు లేకుండా అవధులు లేకుండా, ఆకాశ మహాకాశాలు పట్టజాలకుండా, విశ్వం వర్ణించలేనంతగా దేవుడు నిన్ను ప్రేమించాడు. నీకేమైనా ఇలాంటి డౌట్ ఉంటే ప్రతిరోజు ఒక బుక్ తీసుకుని రాసుకో. జీసస్ లవ్స్ మీ అన్కండిషనల్లీ, జీసస్ లవ్స్ మీ అన్కండిషనల్లీ. యేసే నన్ను హద్దులు లేకుండా ప్రేమిస్తున్నాడని ప్రతిరోజు నువ్వు థ్యాంక్స్ చెప్పాలా. తండ్రి అని యెహోవా, నువ్వు హద్దులు లేకుండా నన్ను ప్రేమించావు కాబట్టి నీ ఏకైక కుమారుడు నాకు ఇచ్చావు. పరలోకంలోను భూలోకంలోను సర్వసృష్టిలోను తండ్రికి ఉత్తమమైంది ఏంటి? సృష్టి యేసయ్యనా? యేసయ్య. ఆయనలో పాపం లేదు, ఆయన పాపం మెరగలేదు, ఆయన పాపం చేయలేదు. అంత నీతిమంతుడు, అంత పరిశుద్ధుడు, సమీపింపరాని తేజలో అమరత్వం కలిగిన వహించేవాడు. ఆయన లాంటి ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, కృపా క్షమాపణ గల దేవుడు ఎవ్వరు లేడు. అటువంటి తన ప్రియ కుమారుడే తండ్రి అని యెహోవా దేవుడు నీకు ఇచ్చాడు. దీనికి కారణం తెలుసా? మనలో కూడా ఆ త్యాగము, ఆ కనికరం, దేన్నైనా తండ్రి అని యెహోవా దేవుని కోసం, యేసే కోసం, పరిశుద్ధాత్మ దేవుని కోసం వదులుకోవడం కోసం బైబిల్లో మనకు వాగ్దానాలు ఇచ్చాడు. వాగ్దానాలన్నీ ఏం చెప్తున్నాయి తెలుసా? ఈ లోకానికి నువ్వు దేవుని ప్రేమ చూపాలా, యేసే ప్రేమ చూపాలా. యేసే ప్రేమ కోసం మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండాలనడం కోసమే నువ్వు, అందుకే ఆయన ప్రేమ ఎత్తులోతు వెడల్పులు తెలుసుకుని దాంట్లో ఎదగాలని తన ప్రియ కుమారుని యేసయ్యను మనకిచ్చాడు. అందుకే ఈరోజు చూడండి, నీ సమయంలో మొదటి గడియలను దశమ భాగం, రోజుకి 24 గంటలైతే దాంట్లో 2.5 గంటలు ప్రభుకి ఇస్తున్నావా? లేకపోతే నీ ధనంలో, నీకు వచ్చే ఆస్తిలో, నీకు ₹1,00,000 శాలరీ వస్తే దాంట్లో దశమ భాగాలు 10,000 దేవుడికి చెల్లిస్తున్నావా? లేదా నీ శక్తి సామర్థ్యాలు, నీకు వరాలు ఉన్నాయి, నీకు సమయం ఉంది, నీకు బలం ఉంది, దాంట్లో కొంత సమయం, నీ దశమ భాగం అనే సమయం చర్చిలో పెడుతున్నావా లేదా? ఒక్కసారి ఆలోచించుకో. లేదంటే దేవుడు నీ ద్వారా పనిచేయడం నువ్వు ఆపివేస్తున్నావు. అందుకే బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం మీద దేవుడు తన పోలిక, తన సారూప్యం, తన పరిమితిలో నిన్ను ఎదిగించి ఈ సృష్టిని నీ ద్వారా ఏలాలని మాత్రమే తండ్రి ఆశపడుతున్నాడు, యేసే ఆశపడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే నెవర్ గివ్ అప్. నీకు ఎన్ని కష్టాలు గుండా వెళ్ళు, చనిపోవాలనిపిస్తున్నా, అప్పు మీద అప్పు పెరుగుతున్నా, రోగం మీద రోగం దాడి చేస్తున్నా, పరిస్థితులు ఘోరమైపోతున్నా, నీ వాగ్దానాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. ఎందుకంటే వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు, నీతిమంతుడు. అందుకే ఈ దేవుడిని ఎంతైనా మనం నమ్మచ్చు, బికాస్ హీఈస్ ఏ ఫెయిత్ఫుల్ గాడ్. ఎందుకు తండ్రి అని యెహోవా దేవుడు అంత నమ్మకమైన దేవుడు అంటే తనకున్న సమస్తాన్ని మనకి ఇచ్చేశాడు. అదెవరు? యేసయ్యని. రక్తబొట్టు వరకు యేసయ్య మనల్ని ప్రేమించాడు. అందుకే సిలువలో ఆ రోమాన సైనికుడు యేసయ్య పక్కటెముకలో పొడిచినప్పుడు ఏమొచ్చినాయి? రక్తం రాలేదు, నీళ్ళు వచ్చినాయి. అంటే అర్థం రక్తం వరకు, బొట్టి వరకు నేను ప్రేమించాడు. యేసయ్య అంతగా నేను ప్రేమించాడు. అయితే చూడండి, దేవుడికి ఇవ్వడం వల్ల, అంటే దేవుడికి సమయం, ధనం, ప్రయత్నం ఇవ్వడం వల్ల నీకేమి లాభాలో ఈరోజు ప్రభు చెప్పబోతున్నాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రం ప్రకారం మనం చూస్తే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ధర్మశాస్త్రం ఇవ్వకముందు 500 సంవత్సరాలకు ముందు షాలెము రాజు అయిన మెల్కీసెదెకు వచ్చినప్పుడు కదుర్లామాయు అతని 5 రాజులను ఓడించి లోతుని, అతని సంతానాన్ని, సొదొమ గొమొరాలని 5 రాజులను దోచుకుని ఆ రాజ్యాలను నాశనం చేసి అబ్రహాము సహోదరుడైన లోతుని, అతని ఆస్తిని మొత్తం పట్టుకెళ్ళిపోయినప్పుడు అబ్రహాము తన దగ్గర మొనలు తీరిన 318 మంది యవ్వనస్తులను పట్టుకొని యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయించొచ్చి దోపుడు సొమ్ము పట్టుకొచ్చిన తర్వాత షాలెము రాజు అయిన మెల్కీసెదెకు వచ్చినప్పుడు రొట్టెను, ద్రాక్ష రసమును అబ్రహాము గారికి ఇస్తున్నప్పుడు, మన పితరుల తండ్రి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకి ఇస్తున్నప్పుడు అబ్రహాము తన దోపుడు సొమ్ములో అన్నిటిలో ఏమిచ్చాడంట? దశమ భాగాలు చెల్లించాడంట. మరి అప్పట్లో దశమ భాగాలు చెల్లించడానికి లోకల్ చర్చలు లేవు. అబ్రహాముకి మరి ఎవరు చెప్పారో ఏంటో తెలియదు. కానీ తన ఆస్తి మొత్తంలో ఏమిచ్చాడు? అన్నిట్లోనా? శాలరీలోనా? అన్నిటిలోనా? ఓన్లీ బిజినెస్లోనా? మనం ఎప్పుడు నిజంగా ఆశ్చర్యపడతాం తెలుసా? అన్నిటిలో దశమ భాగాలు చెల్లించినప్పుడు, అన్ని విషయాల్లో ప్రేమలో, కృపలో, కనికరంలో, కటాక్షంలో ఎదుగుతున్నప్పుడు ప్రభు నిన్ను అంతకంతకు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అయితే ఈరోజు చూడండి, నువ్వు అన్ని విషయాల్లో ఎదగాలంటే మొదట దేవుని కృపను ధారాళంగా పొందుకోవాలా. ధారాళంగా పొందుకోవాలంటే దేవుని జ్ఞానాన్ని అడగాల. హల్లెలూయా. చూడండి, మనం చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఒకసారి తీద్దాం. మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఒకసారి చేద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
చూడండి, రోమీయులకు రాసిన పత్రిక చూడండి 5వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, చూడండి, మనం ఇంకనూ బలహీనులమైన, పాపం చేత, వ్యసనం చేత, ఆదాము ద్వారా వచ్చిన దురలవాట్ల చేత, నరహత్య చేత, చూడండి, ఆదాము నుంచి వచ్చిన పాపం చేత మనం ఏమైపోయాం? బలహీనం అయిపోయాం. దానివల్ల అపవాదిని, వాడి రాజ్యాన్ని, పాపాన్ని, గతాన్ని, ఈ లోక సంబంధమైన అధికారిని, ఈ లోక వ్యవస్థలను, ప్రతి వ్యవస్థ పాడైపోయిందండి. ప్రతి దాన్ని మనం జయించలేం. ఎందుకంటే పాపం మనల్ని ఏలడం వల్ల మనము పాపం వల్ల బలహీనం అయిపోయాం. మనముగా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మనము మార్చుకోలేం. కాబట్టి యేసయ్యని, తండ్రి అని యెహోవా దేవుని మన కోసం అర్పణగా, బలిగా అర్పించాడు. చదువమ్మా. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా, ఇంకనూ బలహీనమై ఉండగా, క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయి, మనం ఇంకా పుట్టకముందే మన కోసం చనిపోయాడండి యేసయ్య. మనం ఇంకా పాపం చేయకముందే, మనం ఇంకా అబద్ధం ఆడకముందే, మనం ఇంకా మోసం చేయకముందే, మనం ఇంకా మన జీవితాన్ని ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని మీద తిరుగుబాటు చేయకముందే, క్రీస్తు యుక్త కాలమందు భక్తిహీనులమైన మన కోసం ఏం చేయడంట? చనిపోయాడంట. చదువమ్మా. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు. ఒక నీతిమంతుడి కోసం సైతము ఒకడు చనిపోవుట అరుదు. మంచోళ్ళ కోసమే ఎవరు చనిపోరు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. చూడండి, తల్లిదండ్రులు బిడ్డల కోసం ప్రాణం పెట్టచ్చు, లేకపోతే బిడ్డల తల్లిదండ్రుల కోసం ప్రాణం పెట్టచ్చు, ప్రేయస్ కోసం ప్రేమికుడు ప్రాణం పెట్టచ్చు, ప్రేమికుడి కోసం ప్రేసి ప్రాణం పెట్టచ్చు, స్నేహితులు ఇంకొక స్నేహితుడి కోసం ప్రాణం పెట్టచ్చు. అది అరుదుగా ఉంటుంది. కానీ దుర్మార్గులం, దుష్టులం, పాపాత్ములం, మనలో ఏ మంచి లేదు, యోగ్యులం కాదు, అయోగ్యులం, అర్హత లేదు, అలాంటి మన కోసం యేసయ్య ఏం చేశాడంట? చనిపోయాడంట. అంటే మన కోసం తను తాను అర్పించుకున్నాడు. మన కోసం తండ్రి తన ప్రియకుమారుని మన కోసం అర్పించాడు. చదవమ్మా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలా పరుస్తున్నాడు? బై గివింగ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. తన ఏకైక కుమారునే నీకు ఇచ్చేశాడు. దీనివల్ల నీకు నేర్పాలనుకుంటున్నాడు. గివింగ్ అనేది నేర్పాలనుకుంటున్నాడు. అందుకే యేసయ్య ఒక మాట అంటాడు, ఎవడైనా నన్ను వెంబడింపగొనియల్ల తన భార్యను, తన పిల్లలను, తన కలిగిన సమస్తాను, తన ప్రాణాన్ని సైతం ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అంటే తండ్రి ఏ విధంగా తన ప్రియకుమారుని వదులుకున్నాడో, అలాగే యేసయ్య ఏ విధంగా తండ్రి యొక్క సన్నిధిని మన కోసం వదులుకున్నాడో, అలాగే మనము చూడండి, తండ్రి ప్రేమను, యేసయ్య ప్రేమను ఈ లోకానికి చూపించి ప్రతి అపవిత్ర ఆత్మను, సాతాన్ని జయించాలంటే నువ్వు ప్రేమ ద్వారానే జయిస్తావు, మేలు ద్వారానే జయిస్తావు, క్షమాపణ ద్వారానే జయిస్తావు. చూడండి, నిస్వార్థం ద్వారానే జయిస్తావు. స్వార్థం లేకున్నప్పుడే నువ్వు జయిస్తావు. అపవాదిని, వాడి రాజ్యాన్ని, పడిపోయిన ఈ వ్యవస్థలను, గతాన్ని, శరీర క్రియలను, ఈ యుగ సంబంధమైన దేవదూతని, దెయ్యాలను, దురాత్మలను, కఠినమైన హృదయం గలవాన్ని నువ్వు జయించాలి. అంటే నువ్వు ఎడతెక్క మేలు చేయడం ద్వారానే జయించవచ్చు. నువ్వు అనొచ్చు, బ్రదర్ ఈజ్ అన్ఫేర్, ఇది అన్యాయం బ్రదర్, అతను నా జీవితాన్ని నాశనం చేశాడు, అతను నన్ను మోసం చేశాడు బ్రదర్, ఎలా మీరు ప్రాణం పెట్టమంటారు, ఎలా రక్తం కార్చమంటారు, ఎలా ఇదిగో మీరు త్యాగం చేయమంటారంటే, ఒక కన్న తల్లి తన బిడ్డ ఎంత దుర్మార్గుడైనా అతను ప్రేమించడం ఆపుతుందా? ఒక కన్న తల్లి తన కుమారుడు ఎంత నరహత్య చేసినా అతను ప్రేమించడం ఆపుతుందా? ఆపదు. అందుకే తల్లి అయినా నేను మరుసది, ఒకని తల్లి ఇవన్నీ ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా, యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. అందుకే యు కెనాట్ లవ్ వితౌట్ గివింగ్. ఇవ్వకుండా నీ జీవితంలో నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ ప్రయత్నాన్ని దేవుడికి ఇవ్వకుండా దేవుని నువ్వు ప్రేమించలేవు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తూ దశంభాగాలు చెల్లించట్లేదు, కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే నీ ప్రేమ నిజమా అబద్ధమా? మీరే చెప్పాలి. అలాగే నువ్వు దేవుడికి సమయం ఇవ్వట్లా, కానీ నీ ప్రేమ నిజమా అబద్ధమా? అబద్ధం. నువ్వు దేవునికి నీ శక్తి సామర్థ్యం, నీ వరాలు ఇవ్వట్లా, నిజమా అబద్ధమా? అబద్ధం. జాగ్రత్త. మనకి తెలియకుండానే అపవాది ఈ లోకంలో బిజీ పెట్టేస్తుంది. జాబ్ అని,
లేకపోతే బిజినెస్ అని, పిల్లలని, భార్య అని, భర్త అని, వివాహ బంధమని, చుట్టాలని అనేక కేసుల్లోనో లేకపోతే గొడవల్లో నేను ఇరికించేసి దేవుడికి నీ సమయము, నీ ధనం, నీ ప్రయత్నం ఇవ్వకుండా ఆపుతుంది. అందుకే నువ్వు రోజు ప్రార్థన చేసుకోవాలా. నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా, ప్రభువా నీకు సమయం, ధనం, ప్రయత్నం ఇచ్చే కోరిక నాలో బలంగా పుట్టించు ప్రభువా, నాలో బలమైన కోరిక పుట్టించు. నీకు సమయం, ధనం, ప్రయత్నం ఇవ్వడానికి నాలో బలమైన కోరిక పుట్టించు. రెండోది, నీకు సమయం, ధనం, ప్రయత్నం ఇవ్వడానికి నాకు క్రమశిక్షణ నేర్పుదేవా, డిసిప్లిన్ నాకు దయచే ప్రభువా. ఆమేన్. చూడండి, యేసయ్య వాడుక ప్రకారం ప్రార్థనకి వెళ్ళిపోతున్నాడంట. వాడుక ప్రకారం అపోస్తలుడైన పౌలు అర్ధరాత్రి 12 వరకు సువార్త ప్రకటించాడంట. అంటే కొన్ని మంచి అలవాట్లు నువ్వు చేసుకోవాలా. మొదట అవి చాలా కఠినంగా, నీకు కష్టంగా ఉంటాయి. బైబిల్ ఎప్పుడు కూడా నీకు తీయగా ఉండదు. ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని ఎదుర్కొంటావో అది నీకు నొప్పి కలిగిస్తుంది, నీకు బాధ కలిగిస్తుంది. నీలో ఉన్న చీకటి, బలహీనతను, నువ్వు దేవుడికి లోబడినతనం, దేవుడి సన్నిధించి పారిపోతున్న విషయాలను, ఏరియాలను, దేవుడికి నియంత్రణలోకి ఇవ్వని విషయాలను, దేవుడిని నమ్మని విషయాలను, చాలాసార్లు దేవుడిని అనేక విషయాలను నమ్మవు, ఆశీర్వాదాలను నువ్వు నమ్మట్లేదేమో, ఆలస్యం జరుగుతుందని నువ్వు దేవుడిని అడగాల, క్రమశిక్షణ దయచేయాల. అలాగే చూడండి, నువ్వు దేవుడికి మొదటి స్థానము, మొదటి ధనము, మొదటి ప్రయత్నం ఇవ్వడానికి దేవుడి దగ్గర కొన్ని బుక్స్ చదవాలా, బైబిల్ చదవాలా, ప్రార్థన చేసుకోవాలా. మనకు తెలియకుండానే నెమ్మదిగా ప్రార్థన జీవితం తగ్గిపోద్ది. మనకు తెలియకుండానే ఉదయకాలం ముందు బైబిల్ చదవడం ఆగిపోద్ది. మనకు తెలియకుండానే మనం దేవుడి పని చేయడం ఆగిపోతాం. దానికి కారణం తెలుసా? అపవాది మనం ఈ లోకంలో అలసిపోయేదట్టు చేస్తుంది, ఇతరులతో పోల్చుకునేదట్టు చేస్తుంది. అందుకే మొదటగా దేవుడికి నీ సమయం ఇవ్వు, తర్వాత నీ ధనం ఇవ్వు, నీ ప్రయత్నం ఇవ్వు. ఎంతమందికి అర్థమవుతుంది? గివింగ్ ఈజ్ వెరీ హార్డ్, అంత ఈజీ కాదు. అందుకే చిన్నప్పటి నుంచి మీ బిడ్డలకి మీరు నేర్పాలా, వాళ్ళకి దశమ భాగాలు ఇవ్వడం నేర్పాలా. నువ్వు దశమ భాగాలు ఇవ్వట్లేదనుకో, దానివల్ల నువ్వు చాలా నష్టపోతావు. దేవుడికి నీ 10% తీసుకుని ఏదో ఆయన బాగుపడాలని కాదు. అది విశ్వాసమా డబ్బులా? విశ్వాసమా సమయమా? విశ్వాసమా విధేయత? విశ్వాసంతో కూడిన విధేయత. అందుకే ఎప్పుడు కూడా దేవా అన్ని విషయాల్లో మొదటి స్థానం నేను పెట్టే కోరికను నాలో బలంగా పుట్టించు. నీకోసం దేన్నైనా వదులుకునే కోరికను, అలవాటుని, నాకు కొన్ని హ్యాబిట్స్ని, కొన్ని యొక్క వైఖరిని నాలో పుట్టించు ప్రభా. డీప్ కమిట్మెంట్ నాకు దయచే ప్రభా. లోతుగా, దృఢంగా నేను నమ్మే కృపను నాకు దయచేయమని నువ్వు అడగాల. ఎంతమందికి అర్థమవుతుంది? మనం ఇంకనూ పాపులమై ఉండగా యుక్తకాలమందు భక్తిహీనైన మన కోసం చనిపోయాడు. దీనివల్ల తండ్రి మన ఎడల ప్రేమను బయలుపరుస్తున్నాడు. ఆమేన్. మీరు చూడండి, అందుకే ఎప్పుడైతే మీరు ఇష్టం నేర్చుకుంటారో, ఆదికాండం 14:18 షాలేము రాజైన మెల్కీజెదెకుకి అబ్రహాము తన దోపుడు సొమ్ముల సమస్తాన్ని ఇచ్చాడు. మీరు చూస్తే హెబ్రీయుల రాసిన పత్రిక 7లో చూస్తే అబ్రహాము తన కలిగిన సమస్తంలోనూ దేవుడికి దశంభాగాలు చెల్లించాడు. హెబ్రీయుల రాసిన పత్రిక 7 మీరు 2 ధ్యానించండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, కొన్నిసార్లు నువ్వు విశ్వాసంలో నిర్లిప్త స్వభావంలోకి ఎందుకు వెళ్ళిపోతుంది తెలుసా? అంత్య దినాల్లో అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ చల్లారిపోతుంది. అపవాది బిజీ పెట్టేస్తాడు, డబ్బు సంపాదనలో బిజీ పెట్టేస్తాడు, లేకపోతే బిజినెస్లో బిజీ పెట్టేస్తాడు, ప్రొఫెషన్లో బిజీ పెట్టేస్తాడు, పిల్లల చదువు విషయంలోనూ, లేకపోతే ఏదో ఒక దాంట్లో నేను బిజీ పెట్టేస్తాడు, కోర్టు కేసుల్లోనూ, దాంట్లో బిజీ పెడతాడు. అప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభా నా దశమ భాగాలు నేను చెల్లిస్తాను, నా సమయం ఇస్తాను, మరలా షెడ్యూల్ వేసుకుంటాను, ట్రాక్లోకి వస్తాను, నన్ను క్షమించు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుడి సన్నిధికి వచ్చి ఉదయకాలం ఒక అర్ధగంట, ఒక హాఫ్ అన్ అవర్ బైబిల్ చదివి, ఒక 15 నిమిషాలు ప్రార్థన చేసి, సాయంకాలం ఒక అర్ధగంట బైబిల్ చదివి ప్రార్థన చేసినప్పుడు మరలా నువ్వు దేవుని కృప పొందుకుంటావు. ఎఫెసు సంఘము దేవుని ప్రేమ నుంచి పడిపోయిందంట. అంటే దేవుడి ప్రేమ ఎప్పుడు పొందుకోవు? ఒక వ్యక్తికి నువ్వు సమయం ఇచ్చినప్పుడే అతని ప్రేమ పొందుకుంటావు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమిస్తానని చెప్పి ఆ అమ్మాయికి సమయం ఇవ్వట్లా. అప్పుడు ఏమంటాడు? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అని ఆ అమ్మాయిని ఆ ప్రియుడు అడగడా? అలాగే యేసయ్యని మనం ప్రేమిస్తున్నాం అనడానికి రుజువేంటే తెలుసా? ఆయనతో మనం ఎక్కువ సమయం గడపాల. నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నా, నువ్వు గృహిణివైనా, నువ్వు కుకింగ్ చేస్తున్నా, నువ్వు చదువుకుంటున్నా, ఏం చేస్తున్నా ప్రతి క్షణం జీసస్ ఐ లవ్ యూ, జీసస్ ఐ లవ్ యూ, పరిశుద్ధాత్మదేవ నాకు సహాయం చేయి, తండ్రి అని యెహోవా దేవ నాకు సహాయం చేయని ప్రతిరోజు నువ్వు అడగాల. దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు తెలుసా?
ఎవరైతే దేవుని నుంచి ఎక్కువ పొందుకుంటారో వాళ్ళనే. నువ్వు దేవుణ్ణి ఎక్కువ అడగాలి. లార్డ్ గివ్ మీ మోర్ గ్రేస్, నాకు అధిక కృపను, అధిక కనికరము, అధిక కటాక్షము దయచేయని ప్రతిరోజు నువ్వు అడగాల. చూడండి, అబ్రహాము అన్నిటి యందు దశంభాగాలు చెల్లించాడు. మీరు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7:3 ఒక్కసారి చదవమ్మా. ఈ వాక్యం కంపల్సరీగా చదవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7 మొదటి నుంచి చదువు తల్లి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహాము ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించును. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. అన్నిటిని అనేది అండర్లైన్ చేసుకోండి. అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడంట. కొంతమంది సమయం ఇస్తారు, ధనం ఇవ్వరు. కొంతమంది ధనము, సమయం ఇస్తారు, కానీ దేవుడి సన్నిధిలో పనిచేయరు. ఈ 3 చేసినప్పుడు తరతరాలు ఆశీర్వదింపబడతాయి అంట. ఈరోజు ప్రభు ఆశీర్వదించే తరాన్ని నువ్వు మొదలుపెట్టును గాక. శాపపు తరాన్ని నీతోనే ఆగిపోను గాక. ఆశీర్వాదపు తరాన్ని ఇప్పుడే నువ్వు మొదలుపెట్టను గాక. శాపపు తరాన్ని ఇప్పుడే నువ్వు ఆపివేయను గాక. ఆమేన్. నువ్వు ఆశీర్వాదపు తరం. అబ్రహాము ఆశీర్వాద తరాన్ని ఆరంభించాడు, అవునా కదా? నువ్వు ఆశీర్వాద తరం ఉండాలి. పలానా రోజు మా నాన్నగారు ఈ ఆశీర్వాదానికి మూలం. చూడండి, జీసస్ కాల్స్ అని మనం ఆ మినిస్ట్రీ పేరు చెప్తే ఆ ఆశీర్వాదాన్ని మొదలుపెట్టింది ఎవరు? డిజెస్ దినకర్ అంకుల్ గారు. అలాగే అబ్రహాము గారు ఆశీర్వాదానికి తరాన్ని మొదలుపెట్టారు. అందుకే నువ్వు ప్రతి విషయంలో ఆశీర్దింపబడాలంటే బలమైన కోరిక నాకు పుట్టించు ప్రభా. బైబిల్ చదివే బలమైన కోరిక పుట్టించు. చూడండి, బైబిల్ నీకు అత్యంత ఇష్టమైన ఒక నావెల్ లాగానో సినిమా లాగా ఉండదు. నీకు బైబిల్ ఎప్పుడు ఇష్టమవుతుందో తెలుసా? అది చదివేంత వరకు చదవాలనిపిస్తుంది. నీకు ఆకలేస్తే అన్నం తింటే ఆకలి తగ్గిపోద్ది. కానీ బైబిల్తో ఉన్న సమస్య ఏంటి తెలుసా? నువ్వు చదివే కొద్దీ ఆకలేస్తుంది. ప్రార్థనతో సమస్య ఏంటి తెలుసా? నువ్వు ప్రార్థన మొదలు పెట్టేంత వరకు ప్రార్థన చేయలేవు. ప్రార్థనకి పెద్ద అడ్డంకి ఏంటో తెలుసా? ప్రార్థన ఆరంభించకపోవడమే. నువ్వు ప్రార్థన మొదలు పెట్టకపోవడమే ప్రార్థనకి పెద్ద ఆటంకం. అన్నిటికంటే ప్రార్థనకి పెద్ద ఆటంకం ఏంటి తెలుసా? ఇంట్లో గొడవలు, కుటుంబంలో చికాకులు. నువ్వు ప్రార్థన చేయనివ్వు. నీ భారమంతా దేవుడి మీద మోపినప్పుడు మాత్రమే నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. అందుకే ప్రతిరోజు ఆయన అనుదినము మన భారాన్ని భరిస్తున్నాడు. కాబట్టి మీ భారమంతా ఆయన మీద మోపాల. అందరూ చెప్దాం, దేవా నా భారమంతా నీ మీద వేస్తున్నాను, నా చింత యావత్తు నీ మీద వేస్తున్నాను. కొన్నిసార్లు నీ కుమారుడు మారినట్టే ఉంటాడు, మారడు. భర్త మారినట్టే ఉంటాడు, మారడు. అప్పులు తీరినట్టే ఉంటాయి, తీరవు. కోర్టు కేసులు పోయినట్టు ఉంటాయి, పోవు. కానీ నువ్వు బాధపడద్దు. కానీ దాంట్లో ఒక్కొక్కసారి నీకు కొన్నిసార్లు కొంచెం యొక్క గ్యాపు, లేకపోతే కొంచెం నీకు సులభతరంగా మారినట్టు అనిపిస్తుంది, కష్టం పోయినట్టు అనిపిస్తుంది, బాధపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు నువ్వు ఆ కష్ట సమయాల్లో వాగ్దానాలు ఎత్తిపట్టి నువ్వు ప్రార్థించినప్పుడు అది శాశ్వతంగా ఆ శత్రువును నువ్వు అనగదొక్కేయగలుగుతావు. అందుకే ఒక్కడు గుర్తుపెట్టుకో, ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఈయన మార్చలేని పరిస్థితి లేదు, ఈయన మార్చలేని మనిషి లేడు. ఎవరినైనా మార్చగలడు, ఏ పరిస్థితినైనా మార్చగలడు. అందుకే అబ్రహాం అన్నిట్లో 10వ వంతు ఇచ్చాను. అన్నిట్లో 10వ వంతు ఇచ్చాడంట. ఎప్పుడైతే నువ్వు దేవుడికి ఇస్తావో, ఎప్పుడైతే నీ దశమ భాగాలు దేవుడికి చెల్లిస్తావో, నీ సమయంలో ఉదయకాలం సమయాన్ని తీస్తావో, సాయంకాలం నువ్వు సమయం చేస్తావో, చాలా కష్టమండి. నేను చెప్పేది చాలా కష్టం. నీ సమయంలో, నీ ధనంలో, నీ యొక్క శక్తి సామర్థ్యాలు దేవుడు వాడడంలో చాలా కష్టం. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల తర్వాత నువ్వే అలసిపోతావు. అలసిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు? ఇంకా నేను చేయలే అని నెమ్మదిగా ప్రార్థన జీవితం తగ్గిపోద్ది, ఉపవాస జీవితం తగ్గిపోద్ది, బైబిల్ చదవడం తగ్గిపోద్ది, డబ్బుని ప్రేమించడం కొన్నిసార్లు పెరుగుతుంది. అందుకే జాగ్రత్త. డబ్బు చూడండి, ధనము అన్ని సమస్త కీడులకు మూలం అంటున్నాడు, దాన్ని ప్రేమించొద్దు అంటున్నాడు. అయితే యేసయ్య మాత్రం చూడండి, నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయం అక్కడుంటుంది. ఏ దాసుడు 2 యజమానులను సేవించలేడు. అందుకే మీరు సిరికి దాసులుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. అయితే చూడండి, ఈరోజు వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద చూడండి గివింగ్. దేవుడికి ఇవ్వడంలో ఉన్న ప్రత్యేకత ఏంటి? దేవుడు ఎందుకు ఇమ్మంటున్నాడు తెలుసా? ఇస్తే దేవుడికి ఏది ఇచ్చినా కూడా ఆయన దాన్ని మల్టిప్లై చేస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మందికి పంచాడా లేదు యేసయ్య? అంటే అర్థము, ఎప్పుడు కూడా దేవుడు గివింగ్ని ఇష్టపడతాడు. నువ్వు దేవుడికి ఏది ఇచ్చినా కూడా
దాన్ని మల్టిప్లై చేస్తాడు, ఫలింపచేస్తాడు. అందుకే ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, దేవునికి నీ జీవితాన్ని ఇవ్వాలి, నీ సమయాన్ని ఇవ్వాలి, నీ ప్రయత్నాన్ని ఇవ్వాలి. దేవుడికి ఇచ్చినప్పుడు మొదట ఏందో తెలుసా, నీ జీవితంలోకి అంతకుముందు జరగని గొప్ప కార్యాలు జరుగుతాయి. అబ్రహాం ఎప్పుడైతే ఆదికాండము 14:18 చూస్తే అన్నిట్లో 10వ వంతు చెల్లించాడో, అబ్రహాము వెండి బంగారములతో అంతకంతకు ఆశ్చర్యపడడం మొదలెట్టాడు. అబ్రహాము ఆదికాండం 22 చూస్తే తన ఏకైక కుమారుని ఇస్సాకుని ఎప్పుడైతే మోరియా కొండ మీద బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడో, మీలో ఎవరైనా మీ బిడ్డల్ని, అప్పుడే పుట్టిన బిడ్డని దేవుడు బలిగా ఇమ్మంటున్నాడు, ఇస్తాడా? అస్సలు ఇవ్వరు. అది ఒక 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కొడుకు పుట్టాడంక ఇస్తావా? నువ్వు దేవుడే వద్దంటారు. మీరు వద్దు, అసలు దేవా నువ్వు వద్దు ప్రభా, ఇదేంటి నా కొడుకుని అడుగుతున్నావు అంటాం. కానీ అబ్రహాము తన ఏకైక కుమారుని చూడండి కట్టెలకు కట్టేసి కత్తెత్తి నరికేద్దామా అంటే కట్ చేసేద్దాం అనుకున్నప్పుడు, అబ్రహామా ఆ చిన్నవాని జోలికి పోకము అంటాడు. తన ఏకైక కుమారుని ఇచ్చేశాడు. అంటే అబ్రహాము దేన్నైనా ఇచ్చేయడానికి రెడీ. ఎందుకు ఇది అంతా దేవుడు చేస్తున్నాడంటే, దేవుడిని 100% నమ్మడానికి దేవుడు నీ నుంచి అడుగుతాడు, ప్రతిదీ అడుగుతాడు. సమయం, ధనం, ప్రయత్నం, నీ ఉద్యోగం అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. అది ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దానికి నీకు 1,00,000 రెట్లు ఇస్తాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, గాడ్ ప్రామిసెస్. దేవుడు ఎప్పుడు ప్రామిస్ చేస్తాడంటే, గుడ్ థింగ్స్ విల్ హ్యాపెన్ టు యూ, గుడ్ థింగ్స్ విల్ కమ్ టు యూ. ఎప్పుడైతే నువ్వు దేవుడు చెప్పిందల్లా సమయం, ధనం, ప్రయత్నం చేస్తావో ఉత్తమమైనవి నీ జీవితంలోకి వచ్చేస్తాయి. నీతిమంతుడి ఇల్లు గొప్ప ధననిధి, అవునా? నీతిమంతుడు యొక్క వేరు చిగుర్చును, నీతిమంతుడు ఆశించిన జరుగును, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చేవారు లేమికి వచ్చేవారు కలరు. అంటే నువ్వు ఎంత కష్టమున్నా నీ సమయం తీసేయాలా, నువ్వు ఎంత కష్టమున్నా నీ దశమ భాగాలు నువ్వు చెల్లించాలా, నువ్వు ఎంత కష్టమున్నా నువ్వు చర్చిలో పని చేయాలా. దానివల్ల ఏమో తెలుసా, నీ తరమే కాదు, తర్వాత ఒక 1000 తరాలు ఆస్వాదింపబడతాయి, ఉత్తమమైన నీ జీవితంలోకి వచ్చేస్తాయి. అందుకే ఎప్పుడైతే నువ్వు దేవుడు ఇచ్చేమన్నది ఇచ్చేస్తావో నువ్వు అంతకంతకు ఆస్వాదింపబడతావు. మీరు చూడండి, కీర్తనల గ్రంథము 112:3 చదవమ్మా. కీర్తనల గ్రంథం 112:3 చదవమ్మా. కలిమియు సంపదియు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. అంటే కలిమి సంపద అంట ఇచ్చువాని ఇంటికి వచ్చేస్తుందంట. కలిమి సంపద ఇచ్చువాని ఇంటికి వచ్చేస్తుందంట. దేవుడు చెప్పినట్టు నువ్వు చేసావా, కలిమి సంపద నీ ఇల్లు ఎత్తుకుంటుందంట. దేవుడికి సమయం, దశమ భాగాలు నువ్వు ఇచ్చును గాక. కలిమి, భూమి మీద ఉన్న ధనము, భూమి మీద ఉన్న సంపద అంతా నీ ఇంటికి వచ్చును గాక. ఆమేన్. ఇది నిజం. గిబియోనులో అంతకుముందు భూమి మీద ఎవ్వరూ అంత పెద్ద దహన బలి, సమాధాన బలి కానీ ఆఫరింగ్ ఇవ్వలేదంట. గిబియోన్లో 1000 దహన బలులు ఇచ్చేశాడంట. ఎవరు? సొలొమోను. దేవుడంట దిగొచ్చేసాడంట, నేనే పెద్ద గివ్వర్నంటే నాకు మించి ఇస్తున్నావు నువ్వు అని హృదయంలో అనుకుని నీకు ఏది కావాలో అది అడిగాడుగంట. బైబిల్లో ఎవరినైనా దేవుడు ఇలా అడిగాడా? ఎందుకని? సొలొమోను 1000 దహన బలు ఇచ్చేపటికి దేవుడు దిగి వచ్చి నీకు ఏది కావాలో అది అడిగి ఇచ్చేస్తానన్నాడంట. దీర్ఘాయుష్ను అడగలేదంట, శత్రువుల యొక్క ప్రాణాలు అడగలేదంట, ఐశ్వర్యం అడగలేదంట. సొలొమోను ఏమడిగాడు? దేవా, విస్తారమైన ఈ రాజ్యాన్ని నువ్వు ఇచ్చావు, వీళ్ళకి న్యాయం తీర్చే జ్ఞానం, వివేకం గల హృదయం నాకు ఇవ్వవా అని అడిగాడంట. సొలొమోనుని దేవుడు ఎందుకు ప్రేమించాడు తెలుసా? సొలొమోను 1000 దహన బలులు ఇచ్చాడు. ఆ తర్వాత దేవుడు మరలా జ్ఞానం ఇస్తే మరలా యెరూషలేముకు వచ్చి మరలా మందసం ముందు మరలా దహన బలులు, సమాధాన బలులు ఇచ్చాడంట. సొలొమోను మందిరం కట్టినప్పుడు చూడండి, 20,000 ఎడ్లు, 1,20,000 గొర్రెలు, ఇంకా అక్కడ దహన బలి, ఆ బలిపీఠం సరిపోలేదంట, ఆవరణం బయట పెట్టారంట, అన్ని దహన బలులు ఇచ్చాడంట. సొలొమోన్ ఈజ్ ఎ గివర్, ఎ జైంట్ గివర్. అందుకే అంత జ్ఞానం ఉంది. సొలొమోను హృదయం విశాలపరచడానికి కారణం ఈజ్ ఎ గివర్. తన సమయం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, తన తండ్రి చిత్తాన్ని, దేవుడి చిత్తాన్ని నెరవేర్చి మందిరాన్ని కట్టాడు. అందుకే కలిమియు సంపది వాని ఇంటకు వచ్చును, వాని నీతి నిత్యము నిల్చును. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వారి కటాక్షం వాత్సల్యం నీతి గలవారు
దయాళులై అప్పించేవారును భాగ్యవంతులు. ఎప్పుడైతే నీకు ఓపెన్ హార్ట్ ఉంటుందో, ఓపెన్ మైండ్ ఉంటుందో, దేవుడి ముందు నీ హృదయాన్ని నీళ్ళను కుమ్మరించినాడు కుమ్మరిస్తావో, నువ్వు దయాళులై అప్పిస్తావంట, నువ్వు భాగ్యవంతుడిగా ఉంటావంట. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును, నువ్వు ఏం చేసినా గెలుస్తావంట. దాని కారణం గివింగ్. అంటే దేవుడి యొక్క వాగ్దానాలు ఎప్పుడైతే నువ్వు దేవుడు చెప్పింది చేస్తావో, కలిమి సంపద ఆశీర్వాదం నీ ఇల్లు తడుస్తుందంట. భూమి మీద ఎక్కడున్న ఆశీర్వాదం నీ దగ్గరికి వచ్చేస్తుందంట, దేవుడికి సమయం ధనం ప్రయత్నం ఇచ్చినప్పుడు. తర్వాత ఎప్పుడైతే నువ్వు దేవుడు చెప్పిన పని చేస్తావో, నీ తరతరాలు ఆశ్చర్యపడతాయి. అబ్రహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత 12 గోత్రకర్తలు దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు తెలుసా? దేవుడు అబ్రహాము తన ఏకైక కుమారుడు ఇచ్చాడని అబ్రహాముతో నిబంధన చేసి, నీ వంశావళ నీ గర్భం నుంచే నేను పుడతాను, నీ గర్భఫలం ఆకాశ నక్షత్రము సముద్ర పిసుకరిన వల్ల విస్తరింపచేస్తాను అంటున్నాడు. అంటే ఎప్పుడైతే నువ్వు ఇస్తావో నీ తరతరాలు 1000 తరాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమెన్. అంటే గివింగ్లో ఎంత పవర్ ఉంటుంది. ఆమెన్. తర్వాత ఎప్పుడైతే నువ్వు ఇస్తావో దేవుడికి, ఎంతమందికి అర్థమవుతుంది, దేవుడు నీ చేతి పనుల్లో నీ ప్రయత్నములన్నింటిలో ఆశీర్వదిస్తాడు. మీరు ద్వితీయోపదేశకాండం 28లో చూస్తే, నీ పిండి పిసుకు తొట్టియు, నీ గిన్నెయు, నీ చేయి ప్రయత్నములన్నింటిలో నువ్వు ఆశీర్వదింపబడతావు. ద్వితీయోపదేశకాండం 28, 6, 8 కానీ ద్వితీయోపదేశకాండం 15:10 మీరు ధ్యానిస్తే నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో ఆశీర్వదింపబడతావు. ఎందుకంటే నీ పంటను తినేస్తున్న పురుగుని దేవుడు గద్దిస్తాడంట. యోబుకి మిగతా వారికి తేడా ఏంటి తెలుసా? యోబు చుట్టూ కంచి దేవుడు ఎందుకు వేశాడు? యోబు గొప్పోడనా? కానే కాదు. యోబు నీతిమంతుడనా? కానే కాదు. యోబుకి గివింగ్ నేచర్ ఉంది, దేవుడు లాంటి దైవ లక్షణాలు ఉన్నాయి. యోబు ఎప్పుడు చూసినా ఉదయం లేచి తన బిడ్డలు 7 కొడుకులు 3 కుమార్తెలు వాళ్ళ విందులు చేసుకున్న తర్వాత వాళ్ళ హృదయంలో దేవుని శపించారేమో, పాపం చేశారనే భయంతో దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతిరోజు దహన బలులు సమాధాన బలులు ఇచ్చేస్తున్నాడంట యోబు. మీరు చూడండి యోబు గ్రంథం, మీరు చూడండి యోబు గ్రంథం 1:5. యోబు గ్రంథం 1:5 వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించిరేమని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయములు లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తం దహన బలులు అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగ చేయుచుండెను. 10 మందికి ప్రతిరోజు ఉదయం 10 గొర్రెపిల్లలు, సాయంకాలం 10 గొర్రెపిల్లలు అర్పించేవాడంట. అంటే రోజుకు ఒక 20 గొర్రెలను అర్పించేవాడు. అంటే ఈజ్ ఏ జైంట్ గివర్. యోబు చుట్టూ ఎందుకు అగ్ని కంచె వచ్చింది? యోబు చుట్టూ కంచె ఎందుకుంది? యోబుకి దైవ లక్షణాలు ఉన్నాయి. తండ్రి తన కుమారుని ఇచ్చినట్టుగా గొర్రె పిల్లలు ఇచ్చే దైవ లక్షణం యోబుకుంది. దహన బలిగా, సమాధాన బలిగా, పాప పరిహారార్థ బలిగా, అపరాధ బలిగా. ఎప్పుడైతే నీ హృదయం ఇచ్చే విషయంలో కఠినంగా ఉంటుందో దేవుడు నీ హృదయం విశాలపరచను గాక. ఎందుకంటే దేవుడి యొక్క లక్షణం నీలోంచి బయటికి రాదు. ఇఫ్ యు ఆర్ గివర్, ఎప్పుడైతే నువ్వు ధనాన్ని ఇస్తావో అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు. ఒకటేమో భూలోకంలోన ఆస్తిపాస్తులు సొలొమోను జీవితంలోకి వచ్చినట్టు భూలోకంలో ఆస్తి మొత్తం కలిమి సంపద నీ దగ్గరికి వస్తుంది. రెండోది నీ బిడ్డలు తరతరము ఆశీర్వదింపబడతారు, తరతరాలు. మూడోది వచ్చి నువ్వు చేసే ప్రతి ప్రయత్నంలో, నువ్వు చేసే ప్రతి పనిలోనూ నువ్వు ఆశీర్వదింపబడతావు. నాలుగోది చూడండి, దేవుడు ఎప్పుడు కూడా చూడండి ఉత్సాహం ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడంట. ఆమె అవునా కదా? 2 కొరింథీయులు 9 మీరు 6-7 చదవండి. దేవుడు సనగకి గొనక్కు ఎవరైతే ఇస్తారో వాళ్ళని మిక్కిలిగా ప్రేమిస్తాడంట. నీ సమయం కానీ, నీ ధనము కానీ, నీ ప్రయత్నం కానీ చేసినప్పుడు, నువ్వు సనగకుండా కొనుక్కున్నప్పుడు దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడంట. అండ్ నువ్వు అప్పుడు చాలా సంతోషంగా ఉంటావు. చూడండి, నువ్వు కొనుక్కున్నప్పుడు ఏమైనా వస్తువులు నీకు అంత సంతోషంగా ఉండదు. ఎవరికైనా విధవరాలకు కానీ, అనాథలకు కానీ, తల్లిదండ్రులకి లేని వారు కానీ, భర్త భార్య వదిలేసిన వాళ్ళు కానీ, రోడ్డు మీద ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే సేవకులకు కానీ నువ్వు ఇచ్చినప్పుడు నీకున్న ఆనందం పరీక్షించుకో. నువ్వు బట్టలు కొనుక్కున్నప్పుడు ఆనందాన్ని పరీక్షించుకో. నువ్వు ఇతరులకు ఇచ్చినప్పుడు ఉన్న ఆనందం నీకుండదు తెలుసా? నీకు కొనుక్కుంటే నువ్వు కొనుక్కున్నప్పుడు నువ్వు బిల్ చూసుకుని ఇంత రేట్ ఉంటుందో ఇది అనుకుంటావు. కానీ ఎవరికైనా సేవకుడికి కానీ, లేకపోతే ఒక విధవరాలకు కానీ, ఒక అనాథకు కానీ, భర్త భార్య లేని వాళ్ళు కానీ, రోడ్డు మీద ఉన్న వాళ్ళు, విడిచిపెట్టేసిన వాళ్ళు, బహిష్కరించిన వారు, కుంటోరు గుడ్డోలు మోగోళ్ళకు నువ్వు ఏదైనా చెయ్యి, ఆ రోజు నీకున్నంత సంతోషం భూమి మీద ఎవ్వరికి నీ అంత సంతోషం ఉండదు. యు విల్ బి ఏ గ్రేటెస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ది ఎర్త్ బికాస్ ఆఫ్ యువర్ గివర్ లైక్ ఫాదర్.
అదంట నీకు ఈ దీర్ఘాయుష్ని పెంచుతుందంట. ఎప్పుడైతే నువ్వు ఇస్తావో అది నీలో అపరిమితమైన పరిశుద్ధాత్మ సంతోషంలో ఎదుగుతావు, బలం పొందుకుంటావు. ఎప్పుడైతే నువ్వు దేవుడికి ఇస్తూ ఉంటావో గాడ్ విల్ ఇంక్రీజ్ యువర్ గ్రేట్నెస్. ఎప్పుడైతే దేవుడికి ఇస్తూ మొదలెట్టాడో సొలొమోను భూరాజులందరికంటే ఎక్కువ జ్ఞానం గలవాడైపోయాడు, ఘనత గలవాడు, ఐశ్వర్యంతో గలవాడైపోయాడు. అతని కీర్తి ప్రపంచమంతా వ్యాపించిందంట. యోబు కీర్తి ప్రపంచమంతా వ్యాపించింది. ఇంతకుముందు తూర్పు దిక్కునే ధనవంతుడు, ఇప్పుడు నలుదిక్కుల ధనవంతుడు. యోబు ఏం చేశాడు తెలుసా? తన స్నేహితుల కోసం ప్రార్థన చేసి మరలా బలులు అర్పించాడు. యోబు ఉదయం సాయంత్రం ఇచ్చాడు, నిత్యము అలాగ బలులు అర్పించాడు. ఉదయం సాయంత్రం ఆఫరింగ్ ఎవరైనా వేయగలరా? దశంభాగాలు 10 వేయలేరు. గివార్ అంటే దేవుణ్ణి నువ్వు నమ్మటం. దేవా ఇదిగో ఈ డబ్బు ఇస్తాను, దీన్ని మల్టిప్లై చేయి, ఈ 90% కాపాడు. నీ ఇంటి చుట్టూ అగ్ని కంచె రావాలంటే నువ్వు దశంభాగాలు చెల్లించాలా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడి నీ గొప్పతనాన్ని అభివృద్ధి చేస్తాడు. దావీదు మహారాజు మందిరానికి ఇచ్చిన బంగారం లెక్కించలేని బంగారం. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే సమయం, నువ్వు ఎక్కువ సమయం ఇవ్వాలా. ఆయన సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అపవాదికి ఇష్టం ఉండదండి నువ్వు దేవుడి సన్నిధిలో గడపడం. నువ్వు చర్చికి రావడం కూడా వాడికి ఇష్టం ఉండదు. ఒకవేళ నువ్వు చర్చికి వచ్చావనికి నేను బాధలు పెట్టేస్తాడు, దేవుడు ఏం చేశాడు. దానివల్ల నీకు విసుగు వచ్చేస్తుంది. బీ కేర్ఫుల్. నీ జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసా? నువ్వు దేవుడికి సమయం ఇవ్వడమే. నాట్ టు గివ్ ఎనఫ్ టైమ్ టు బైబుల్ ఇస్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. నువ్వు సమయం ఇవ్వాలా, నువ్వు ధనం ఇవ్వాలా. ఏదవుతున్నా చుట్టూ చుట్టాలు పట్టాలు ఎవరున్నా కూడా. డీజే దినకర్ అంకుల్ గారు ఒకసారి తన సాక్ష్యం చెప్పారు. తనకి మనవళ్ళు ఉన్నారు, మనవడు ఉన్నాడు, మనవరాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళతో ఎప్పుడు ఆడుకోలేదంట. ఆయన దేవుడితోనే ఉండిపోయేవాడంట. దేవుడితోనే. వాళ్ళు అడిగేవాడు, తాతయ్య మాతో కొంచెంసేపు అంటే, మీతో ఆడుకోవడానికి నేను పరలోకంలో ఆడుకుంటాను, కానీ ఇప్పుడు నాకు సమయం కావాలి, దేవుడితో ఉండాలి. ఎప్పుడు ఆడుకునేవాడు కాదంట ఆయన. మనవలు మనవరాలతో తాతయ్యలు ఆడుకుంటారా ఆడుకోరా? డీజే దినకర్ అంకుల్ గారు ఎప్పుడు ఆడుకునేవాడు కాదంట. ఆయన చెప్తారు ఆయన సాక్ష్యంలో, నాకు సమయం లేదనేవాడంట. ఎంతమందికి అర్థమవుతుంది? అంటే దేవుడికి అలా అని చెప్పేసి మనవరాలకి సమయం ఇవ్వద్దని అంటలా, కానీ నీ సమయంలో నువ్వు దేవుడికి ఎంత ఇస్తున్నావు గుర్తుపెట్టుకో. ఇంకోటి ఒకటి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఇవ్వడం అనేది నీతో మొదలయ్యి నీ తరతరాలు అది నువ్వు ఇచ్చే విధంగా ఉండాలి. మీరు చూడండి, యాకోబు ఎప్పుడైతే పరలోకానికి నిచ్చెనబడిందో యాకోబు లేచి ఏమంటున్నాడు? నువ్వు నాకేది ఇచ్చినా ఈ రోజు నుంచి దాంట్లో 10% ఇస్తానంటున్నాడు. ఆదికాండం 28, మీరు 28వ అధ్యాయంలో చదవండి. లేచి నిజముగా ఇది పరలోకపు గవినే. లేచి దేవుని ఆశీర్వాదం అడిగాలా? నువ్వు నన్ను ఆశీర్వదించావు కాబట్టి నీకు అన్నిట్లో 10% చెల్లిస్తానంటున్నాడు. అవునా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే, ఎప్పుడైతే దేవుడికి నువ్వు ఇస్తావో నీ ప్రతి అవసరత తీరుస్తాడు. నువ్వు అడిగే ప్రతి బెంజ్, BMW, ఆడి కారు ఇస్తాడు ఎవడో నాకు తెలియదు, కానీ నీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అందుకే మీరు చూడండి, మీరు చూస్తే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు. అదేంటో తెలుసా? ఇదిగో ఓ ఫిలిప్పీలారా, ఇంతకాలానికి నన్ను గుర్తుపెట్టుకున్నారు. మీరు చాలా కాలం అయిపోయింది నాకు ఆఫరింగ్ పంపి, కానీ గుర్తుపెట్టుకుని మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత నాకు ఆఫరింగ్ పంపారు. ఇదిగో ఇచ్చు విషయంలో, పుచ్చుకునే విషయంలో మాసిడోనియా సంఘం, ఫిలిప్పి సంఘం వారు మీరే ఇంత గొప్ప కార్యం చేశారు. మాసిడోనియా వారంట కటిక పేదరికంలో ఉన్న భయంకరంగా సంఘానికి ఇచ్చేవాళ్ళంట. ఎందుకంటే చాలామందికి ఈరోజు ఈ వాక్యం చాలామందికి ఇష్టం ఉండదు. నేను కూడా అవుతుందేమో, ఒక 5 సంవత్సరాలు అవుతుందేమో గివింగ్ గురించి చెప్పి. నేను కూడా గివింగ్ గురించి అంత చెప్పను, కానీ దేవుడు నన్ను బలవంతం చేస్తున్నాడు. నువ్వు చర్చికి ఇవ్వడం నేర్పు, నువ్వు ఇస్తావు కానీ సంఘానికి నేర్పవు, ఇదే నీతో సమస్య అని. అంటే నాకేదో డబ్బులు అవసరమై నీకు చెప్పామని కాదు, అది అస్సలు కాదు. అదేంటంటే నీ పంట తినేస్తున్న పురుగుని గద్దిస్తుంది. అది విశ్వాసం, డబ్బు కాదు. అందుకే నీకు వచ్చిన మొదటి ఆదాయంలో 100 రూపాయలు 10 రూపాయలు దేవుడికి ఇచ్చేయాలి. అలాగే ఉదయం లేచి సమయాన్ని ఇచ్చేయాలి. అదంతా ఏంటి తెలుసా? దేవుడిని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి మాత్రమే, దేవుడి మాటను నమ్మడానికి మాత్రమే. ఆమె ఎంతమందికి అర్థమవుతుంది? కానీ పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో 23.3% ఇచ్చేవాళ్ళు. ఎవరు? ఇజ్రాయేలీలు 23% ఇచ్చేవాళ్ళు. కానీ కొత్త నిబంధనలు ఎక్కడ 10 భాగాల గురించి వేసే చెప్పలా. కానీ 10 భాగాల గురించి వేసే ఒక మాట అంటున్నాడు,
ఓ పరిశీలారా కద్దుకెళ్ళారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10% ఇచ్చి ధర్మశాస్త్రానికి ముఖ్య విషయాలైన ప్రేమ, న్యాయం, కనికరం, నీతిని మీరు విడిచిపెట్టేశారు అంటున్నాడు. అంటే నువ్వు ప్రేమతో కనికరంతో ఇవ్వాలి, కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్తో నేను ఇంత పర్సంటేజ్ ఇస్తే అయిపోద్ది కాదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ పర్సంటేజ్, ఇట్ ఈస్ అబౌట్ ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ పర్సంటేజ్. అది అంటే ఆ నీతిమంతుడు తానే నీతిమంతుడు అనుకున్న ఒక పరిసైడు వచ్చి ఏమంటున్నాడు, యేసయ్యా దేవా ఇదిగో నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను ఈ సుంకర్లాగా పాపం చేయను, నేను నీతిమంతుడిగా ఉంటానని చెప్తున్నాడు, నేను దశంభాగాలు అన్నింటిలో చెల్లిస్తానంటున్నాడు. కానీ ఆ సుంకర్ ఏమంటున్నాడు, అయ్యా ఘోర పాపనని చెప్పేసి ఏమి ఇవ్వట్లా, దేవుడి వైపు కన్నులెత్తి నన్ను క్షమించానప్పుడు అతనికంటే ఆ నీతిమంతుడు అనుకున్న పరిసేడు కంటే, అంటే పర్సంటేజ్ మీద ఆధారపడ్డాడు కానీ ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్ని ఫీల్ అవ్వట్ల అతను. అందుకే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద పర్సంటేజ్ ఆఫ్ యువర్ టైథింగ్, ఇట్ ఈస్ అబౌట్ ద ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్. నువ్వు దేవుడి యొక్క సన్నిధిని అపేక్షించి దేవా నువ్విచ్చిందే నీకు ఇస్తానని చెప్పడం కోసం నువ్వు దేవునికి దశంభాగాలు చెల్లించాలి. అలాగే దేవుడు ప్రతి అవసరత తీరుస్తాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక సంఘంలో చూస్తే ఒకసారి ఫిలిప్పీలు రాసిన పత్రిక తీయమ్మా. హల్లెలూయా. చూడండి ఫిలిప్పీలు రాసిన పత్రిక చూడండి 4:15 చదవమ్మా, నేను ముగిస్తున్నాను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:15 ఫిలిప్పీలారా మీరు సువార్తను నేను బోధింపను ఆరంభించి మాసిదోనియాల నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకుని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘం వారు నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. ఫిలిప్పీలు మాసిడోనియా సంఘం వారు మాటికి ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇస్తారంట. ఇది చాలా ఇంపార్టెంట్. ఆమేన్. చదవమ్మా. అపోస్తలుడైన పౌలుకి ఆఫరింగ్ పంపిస్తున్నారంట. చదవమ్మా. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు. తెస్సలోనిక సంఘంలో అందరూ కష్టపడకుండా ఎవడబడతాడు సంఘం మీద పడి తినేస్తుంటే అక్కడ కూడా అపోస్తలుడైన పౌలు డేరాలు కుట్టి తాను పోషించుకుంటున్న సమయంలో ఫిలిప్పీల సంఘం వారు అపోస్తలుడైన పౌలుకి ఆఫరింగ్ పంపిస్తూనే ఉన్నారంట. ఇది ఫిలిప్పీ సంఘం గురించి రాస్తున్నాడు. చదవమ్మా. మీరు మాటికి నా అవసరము తీర్చుటకు. మాటికి అవసరం తీర్చారంట వీళ్ళు. చదవమ్మా. డబ్బులా విశ్వాసమా? ఇక్కడ డబ్బుతో కూడిన విశ్వాసం. చదవమ్మా. మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసిరి, నేను ఇవిని అపేక్షించి ఈ ఆఫరింగ్ మీరు ఇవ్వాలని నేను ఇది రాయట్లా. చదవమ్మా. ఇలాగ చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని. మీరందరికంటే అత్యధికమైన కృపను పొందుకున్నారు కాబట్టి సొలొమోనులాగా ఇవ్వగలుగుతున్నారు. తండ్రి గుణాలు మీలో ప్రత్యక్షమవుతున్నాయి. మీరు డబ్బుని ప్రేమించట్లా, యేసేని ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు. ఇదంతా విశ్వాసమే, డబ్బు కాదు. మీరు త్యాగం చేస్తున్నారు అని చెప్తున్నాడు. చదవమ్మా. మీ లెక్కకు విస్తారమైన ఫలము రావాలని ఫిలిప్పీల గురించి రాస్తున్నాడు. చదవమ్మా. అపేక్షించి చెప్పుచున్నాను. చదవమ్మా. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి నాకు సమస్తం దేవుడు ఇస్తున్నాడు, సమృద్ధిగా ఉంది. మీరు పంపిన వస్తువులను ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అంటే అక్కడ కష్టం బాధ ఉంది, తెస్సలోనిక సంఘంలో బాధ ఉంది, కొరింథీ సంఘంలో ఇబ్బంది పడ్డాడు. కానీ మాసిడోనియా సంఘం వారు, ఫిలిప్పీ సంఘం వారు మాటికి ఆఫరింగ్ పంపించారంట అపోస్తలుడైన పౌలుకి. అదే అతనికి అత్యంత శక్తిని, సామర్థ్యాన్ని, సేవకు ముందుకెళ్ళడానికి సహాయం చేసిందంట. నువ్వు ఎప్పుడైతే సేవ ముందుకెళ్ళడానికి ఒక సేవకుడికి సహాయం చేస్తావో, లేకపోతే ఒక విధవరాలిని, ఒక అనాథని, ఒక కుంటివారిని, గుడ్డివారిని, మూగవారికి సహాయం చేస్తావో అది తరతరాలు నిన్ను ఆశీర్వదిస్తుంది. ఆమేన్. చదవమ్మా. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమై ఉన్నవి. అది దేవునికంట మనోహరమైన సువాసన, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగము నువ్వు చేయాలనుకుంటే ఒకటే, ఇవ్వాలి దేవుడికి, దశంభాగాలు చెల్లించాలి. కష్టాలు పెరిగిపోయినాయని దశంభాగాలు కొంతమంది ఆపేస్తారు. కొన్ని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు దశంభాగాలు ఆపేస్తారు, పెళ్ళిళ్ళని దశంభాగాలు ఆపేస్తారు, అప్పులోనే దశంభాగాలు ఆపేస్తారు. ఆపకూడదు. ఇట్స్ వెరీ డేంజరస్. నిన్నటి దినం అలెక్స్ బ్రదర్ నాకు ఫోన్ చేసి బ్రదర్ మీకు ఆఫరింగ్ చేయడానికి ఆయనకేమో ఫోన్పే, గూగుల్ పే లేవు, కానీ ఆయన భయపడుతున్నాడు. బ్రదర్ నేను ఆఫరింగ్ అయిపోతే సాతాను నన్ను ఏమైనా చేసేస్తుందేమో అని భయపడిపోతున్నాడు ఆయన. ఆఫరింగ్ అయిపోతే నాకు నిద్ర పట్టట్లేదు బ్రదర్.
దేవుని ప్రేమ పొందుకున్న వ్యక్తి. ఎప్పుడైతే నీ హృదయం కఠినమైపోతుందో నువ్వు దేవుడికి ఆఫరింగ్ ఇవ్వవు, ఆపేస్తావు. అంటే దేవుణ్ణి ప్రేమించడం ఆగిపోయిందని అర్థం. ఇది చాలా డేంజర్, మీకు తెలియదు. కంచె తీసేస్తుంది, చాలా డేంజర్ ఇది. అందుకే దేవుడి యొక్క నియమ నిబంధనలు మనం పాటిస్తున్నప్పుడు మనం దశంభాగాలు కంపల్సరీగా చెల్లించాలి. హల్లెలూయా. చదువమ్మా. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. అంటే నీకు కారు అవసరం ఉందా, ఇల్లు అవసరం ఉందా, పెళ్ళి అవసరం ఉందా, గర్భఫలం అవసరం ఉందా, ఉద్యోగం అవసరం ఉందా, ప్రతి అవసరతను దేవుడు సమృద్ధిగా తన మహిమైశ్వర్యం చొప్పున, తన స్టాండర్డ్ ప్రకారం, తన రిచ్నెస్ ప్రకారం. ఒక రాజు నీ అవసరత తీర్చాలంటే ఒక రేంజ్లో తీరుస్తాడు. అలాగో తన స్టాండర్డ్, తన ప్రమాణాల ప్రకారం నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. అందుకే ఎప్పుడు కూడా ఉదయం లేచి దేవుడికి సమయం ఇవ్వాలా, దేవుడికి ధనం ఇవ్వాలా, నీకు దేవుడి యొక్క ప్రయత్నం, దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలు పొందుకొని దేవుడు చెప్పిన ప్రతి పని చేయాలా. అబ్రహాము తండ్రి అలాగే చేశారు, దావీదు మహారాజు అలాగే చేశారు, యోబు అలాగే చేశారు. ఈ రోజు నుంచి దేవుడు నీకు మరలా ఆ షెడ్యూల్, ఆ ట్రాక్ తప్పిపోయిందేమో, ఈ రోజు నుంచి దేవుడికి మొదటి సమయం నువ్వు ఇచ్చునుగాక, దశంభాగాలు కరెక్ట్గా చెల్లించునుగాక. అలాగే నీ శక్తి సామర్థ్యాలు దేవుని సేవకు వాడునుగాక. నీ కుటుంబాన్ని దేవుని నీతిలో, పరిశుద్ధతలో నువ్వు ఎదిగించునుగాక. ప్రతిరోజు నీ కుటుంబాన్ని ఫ్యామిలీ ప్రేయర్ అని చెప్పి దేవుని కృతజ్ఞత కూడిక ఉదయం సాయంత్రం పెట్టుకున్నాను గాక. అదేందో తెలుసా, నీ కుటుంబం చుట్టూ ఒక కంచెలా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవుడి సహాయం అడగడో దేవుడు నీకు సహాయం చేయడు. ఇజ్రాయెల్లో అనేక మంది గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, మొగోళ్ళు ఉన్నారు. కానీ యేసే దగ్గరికి ఎవరు వచ్చారో వాళ్ళు మాత్రమే స్వస్థపరిచారు. ఎందుకంటే దేవుడు ఆ ఇజ్రాయెల్లో అక్కడ వాళ్ళ యొక్క అవిశ్వాసం చూసి అనేక మందిని స్వస్థపరచలేకపోయాడు. ఎందుకు? చూడు, ధనవంతుడేమో డబ్బుండి నరకానికి వెళ్ళిపోయాడు. లాజరస్ దేవుడు తెలుసుండి కూడా ఆ ధనవంతుడి దగ్గర ఉండే ఆ బల్ల మీద నుంచి వచ్చే రొట్టె ముక్కలు పడాలి, అలా ఆ ధనవంతుడి యొక్క కనికరం కోసం ఎదురు చూశాడు. కానీ దేవా, నువ్వు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, బహుధనవంతుల దేవుడు ప్రభువా, నన్ను ఆశీర్వదించని మాత్రం అడగలేకపోయాడు. అలా లాజరస్ లాగా దరిద్రుడైపోయి నువ్వు పరలోకం వెళ్ళడం దేవుడి చిత్తం కాదు. నువ్వు దేవుణ్ణి అడగాల. విత్తువానికి విత్తనం, తినుటకు ఆహారం దయచేసే దేవుడు నీకు విత్తనం దయచేసి నీకు పూర్ణ ఐశ్వర్యం ధారాళంగా ఇస్తాడంట. తన అడుగు వారికి దేవుడు గద్దింపక జ్ఞానం కానీ, ఆశీర్వాదం, ఐశ్వర్యం కానీ ధారాళంగా ఇస్తాడంట. ఎంతమందికి ధారాళంగా కావాలి? దయచేసి నుంచుందాం. అందరికి 24 గంటలే. కానీ ప్రభా, నన్ను క్షమించు, నీకు సమయం ఇస్తాను, నీకు ధనం ఇస్తాను, దశంభాగాలు చెల్లిస్తాను ప్రభా. ఇదిగో నీ చర్చిలో నేను పని చేస్తాను ప్రభా. దేవా, నాలో ఇచ్చే గుణాన్ని అభివృద్ధి పొందించు, విధేయతను, వినయమును అభివృద్ధి పొందించు, విశ్వాసాన్ని అభివృద్ధి పొందించు ప్రభా. అయ్యా, నేను రాత్రి పగలు బైబిల్ ధ్యానించే కృపను నాకు దయచే ప్రభా. నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు, క్షమించే గుణాన్ని నాలో వృద్ధి పొందించు దేవా, ప్రేమించే గుణాన్ని నాలో వృద్ధి పొందించు ప్రభా. ఇదిగో ఈ లోకంలో బిజీ అయిపోయాను ప్రభా, హృదయం కఠినమైపోయింది దేవా, నన్ను క్షమించు. అనేక సార్లు నీ సన్నిధి నుంచి నేను పారిపోయాను ప్రభా, నన్ను క్షమించు. ఏ ఏ విషయాల్లో నువ్వు నియంత్రించొద్దంటే వాటిని నియంత్రిస్తాను ప్రభా. నీ నియంత్రణకు వదలలేకపోతున్నాను, నన్ను క్షమించు ప్రభా. దేవా, ఏ విషయాల్లో నేను నమ్మలేకపోతున్నాను ప్రభా. ఆలస్యం అవుతున్నప్పుడు ఆశీర్వాదంలో నేను నమ్మే హృదయమును, విశాలమైన హృదయం నాకు దయచే ప్రభా. స్వస్థత విషయంలోను, వివాహం విషయంలోను, గర్భఫలం విషయంలోను, సేవ విషయంలోను, పరిశుద్ధతలో, నీతిలో, జాబ్లో నిన్ను నమ్మే విశ్వాసం నాకు దయచే ప్రభా. నాలో నా అపనమ్మకాన్ని, సందేహాన్ని, భయాన్ని తొలగించు ప్రభా. కొన్నిసార్లు అనిపిస్తుంది భర్త మారడేమో, కుమారుడు మారడేమో, నా జీవితం ఇంతేనేమో అని నీకు భయం వేస్తుంది ప్రభా. ఈ విషయంలో కొన్ని అవిశ్వాసం వచ్చేస్తుంది, అల్ప విశ్వాసం వస్తుంది. నన్ను క్షమించు ప్రభా. నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. అపోస్తుల విశ్వాసాన్ని వృద్ధి పొంది నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. యోబులాగా ఉదయం సాయంత్రం నేను ఆఫరింగ్ ఇవ్వాలా. అబ్రహాములాగా అన్ని విషయాల్లో నేను ఆఫరింగ్ ఇవ్వాలా. ఇదిగో సొలొమోనులాగా 1000 దహన బలులు నేను ఇవ్వాలి దేవా. ప్రథమ ఫలాలు నేను ఇవ్వాలా. ఎంత కష్టమన్నా దశంభాగాలు, ప్రతి షార్పులు నేను ఇవ్వాలి ప్రభా. ఇదిగో దశంభాగాల నుంచి 20, 30, 40% ఇచ్చే కృప నాకు దయచే ప్రభా. నన్ను ఆశ్రదించు, నా చేతి బలను ఆశ్రదించు ప్రభా. ఈ రోజు నుంచి నాకు షెడ్యూల్ని దయచే దేవా. ఆత్మీయ క్రమశిక్షణ నాకు నేర్పు ప్రభా. ఉదయం లేచి ప్రార్థన చేయాలా, ఉపవాసం ఉండాలా. ఈ దేవా, శాలరీ రావడంగానే, బిజినెస్లో ప్రాఫిట్ రాకుండానే ప్రథమ ఫలాలు, దశంభాగాలు నేను ఇచ్చేయాలి. అటువంటి మనసును దయచే ప్రభా. నా బంధకాల నుంచి నా కట్లను విప్పమని, ద్వితీయోపదేశకాండం 28:14 రకాలతో ఆశలతో మమ్మల్ని ఆశ్రదించమని త్వరలో నా భర్త అనే శక్తి గల ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
ఎంతమందికి అర్థం